ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లోనే ముగుస్తుండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షం కావడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన ప్రాణ మిత్రుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలని బన్నీ ఓటర్లకు మరి ముఖ్యంగా తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా కుటుంబం మొత్తం ఒక్కటైన వేళ అల్లు అర్జున్ అందుకు భిన్నంగా వైసీపీ అభ్యర్థి పక్షాన నిలబడటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వెంటనే మెగా పవన్ జనసేన అభిమానులు బన్నీని నేరుగా టార్గెట్ చేయడం, దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియాతో మోతమోగింది. అయితే ఏపీలో ఎన్నికల్లో ముగిశాక కూడా బన్నీ ఇష్యూ సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు వేసిన ట్వీట్ మరింత అగ్గిరాజేసింది. మాతో ఉంటూ ప్రత్యర్థులందరికీ పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ఆయన పోస్ట్ చేశాడు. ఇది పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించినట్టు సినీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అండ్ లోక్సభ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లోనే ముగుస్తుండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షం కావడం సినీ అండ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన 2024 ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో కుటుంబ సభ్యులు కూడా ప్రముఖ పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అన్ని పార్టీలలో కూడా అనుకూలంగా వ్యతిరేకంగా ఈ ప్రచారాలు జరిగాయి. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికను జన సైనికులతో పాటుగా మెగా ఫ్యామిలీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి గెలుపొందాలని వాళ్ళంతా కూడా ఆకాంక్షించారు. ఈ కోవలోనే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తూ మెగా ఫ్యామిలీ ముఖ్యంగా నాగబాబు కుటుంబం అంతా కూడా పిఠాపురంలోనే ఉండి ప్రచారం నిర్వహించారు. చివరి రోజు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో పాటుగా రామ్ చరణ్ తల్లి అలాగే అల్లు అరవింద్ కూడా ఈ ప్రచారానికి రావడం జరిగింది. అయితే ఇదంతా ఇటుండగా మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వటం ప్రస్తుతం ఆ మెగా ఫ్యామిలీలో కొంత కుదుపుకు కారణమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చివరి రోజు ఆయన నంద్యాలలో ప్రత్యక్షం అవటం, అలాగే అక్కడ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తన స్నేహితుడికి సపోర్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది దుమారం కొనసాగుతుంది. దీనిపైన జనసేన నేత నాగబాబు స్పందిస్తూ తమతో పాటు లేనివారు ఎవరైనా కానీ తమ కుటుంబ సభ్యులైనా బయట వారే, తమకు మద్దతు ఇచ్చేవారు బయట వారైనా తమ వారే అన్నట్లుగా ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ 2 రోజుల నుంచి హల్చల్ చేస్తుంది. దీనిపైన జనసేన అనుకూలురు అల్లు అర్జున్ అనుకూలురు మధ్య వాద ప్రతివాదం జరుగుతున్నాయి. ఈ కోవలోనే నాగబాబుకు మద్దతుగా జనసేన నేతలంతా కూడా స్పందిస్తూ ఉంటే ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దానికి ధీటుగానే స్పందిస్తున్నారు. తమ వారు కాదు అన్నప్పుడు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు ఈ మాట ఏమంటారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే ఈ వ్యవహారం అటు అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించి మధ్య చిన్న గ్యాప్ వచ్చిన అంశం కూడా ఈ ట్విట్టర్ వేదికగా ఇరు వర్గాలకు సంబంధించిన అభిమానులు చర్చించుకోవడం ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతుంది. ఇది ఇప్పట్లో కూడా సద్దుమణిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఎవరూ తగ్గకపోవడంతో దీనిపైన ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.